భూమి కబ్రస్థాన్లో కేటాయించారు. నోటిఫికేషన్ వచ్చిన రోజే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు ఎర్రగడ్డలో కూడా ఖాళీల మధ్య, బస్తీల మధ్య, అపార్ట్మెంట్ల మధ్య ఇల్లీగల్గా బలవంతంగా అక్కడ కూడా మరి కబ్రస్థాన్కి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ను గద్దెదింపిన తర్వాత మజ్లిస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరింది. ఈరోజు ఎంత పరిస్థితి ఉందంటే మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది చేయడానికి రెండు పార్టీలు పోటీలు పడతా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలను, అఫీజ్మెంట్ పాలసీ, బుజ్జగింపు రాజకీయాలను పెంచి పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తూ ఉంది. అందుకే అనేక రకాలుగా కొత్తగా వార్తలు వింటున్నాను. మొన్న 2 సంవత్సరాల క్రితం, అంటే 18 నెలల క్రితము జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే, మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తూ ఉన్నారో, ఎవరిని లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తూ ఉన్నారో, ఎవరికి మేలు చేయడం కోసం మంత్రిగా చేస్తూ ఉన్నారో 2 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు? మీకు మైనార్టీల ప్రేమేమి ఉంటే ఎందుకు 2 సంవత్సరాలుగా మంత్రి చేయలేదు? ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్ల కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడతా ఉందో, ఏ రకంగా విన్యాసాలు చేస్తూ ఉందో, కబ్రస్థాన్ల భూమి పేరు మీద, మంత్రి పదవుల పేరు మీద, మజ్లిస్ పార్టీని బుజ్జగించేటువంటి వ్యవస్థలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కనిపిస్తా ఉన్నాను. ఓవైసీ కానీ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు కనిపిస్తే ఈ 2 పార్టీలు వంగి వంగి సలాంలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. వీళ్లకు సామాన్య ప్రజల ఓట్లు అవసరం లేదా? మజ్లిస్ పార్టీ మద్దతుంటే చాలు, మేము తెలంగాణలో రాజ్యాధికారం చెలాయిస్తాం ఇదే విధంగా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మద్దతు కోసం కుహాన లౌకికవాదంతో, బుజ్జగింపు రాజకీయాలతో ఎంతకైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెగించే విధంగా వ్యవహారం చేస్తున్నాయి. ఓవైసీ బ్రదర్స్ మీద ఈగ వాలకుండా 365 రోజులు 24 గంటలు ఈ 2 పార్టీలు కూడా కాపు కాస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. గతంలో పోటీ చేసినటువంటి మజ్లిస్ పార్టీ ఈరోజు ఎందుకు తమ పతంగు గుర్తు మీద, మజ్లిస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయడం లేదో ఓల్డ్ సిటీ ప్రజలు మజ్లిస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎవరి సూటి కేసుల కమ్ముడిపోయింది మజ్లిస్ పార్టీ? ఎవరి ఒత్తిడికి ఈరోజు తమ అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీకి అద్దెకిచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.